छत्रपति शिवाजी महाराज की जय. So guys, welcome back to our channel once again. So guys, ఈ రోజు మనం రియాక్ట్ చేయబోతున్నాం, మనం చూడబోతున్నాం ఛావా అఫీషియల్ ట్రైలర్. విక్కీ కౌశల్, ఇంకా రష్మిక మందన, ఇంకా అక్షయ్ కే. సో బేసిక్గా ఛావా గురించి మీ అందరికీ చెప్పడం అవసరం లేదు, మీకు తెలుసు. ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి కొడుకు సంభాజీ మహారాజ్ వారి స్టోరీ ఇది, వారి బయోపిక్. సో మనం ఈరోజు వితౌట్ ఎనీ వేస్ట్ తొందరగా ట్రైలర్ అనేది స్టార్ట్ చేసేద్దాం గైస్. సో స్టార్ట్ చేసేద్దామా ట్రైలర్? ఓకే, 3, 2, 1 स्टार्ट द वीडियो. दक्कन का सिवा मराठों का छत्रपति इस दुनिया से रुखसत हो चुका है. एकदम अब जल्दी मराठों की जमीन पर भी मुगलों का राज होगा. शेर नहीं रहा, लेकिन छावा अभी भी जंगल में घूम रहा है. फाड़ देंगे मुगल सल्तनत की छाती अगर मराठा साम्राज्य के विरुद्ध सोचने की जुर्रत की. नहीं करते, सीधा शिकार करते हैं. महाराज की जय. ये संग्राम एक स्वराज बनाने का प्रयत्न है. स्वराज हर एक इंसान को सुरक्षित रखने के लिए ईश्वर की इच्छा है. राज्य आवे एक श्रेणी की इच्छा. हम औरंग से मिलने वाले हैं. आपकी आंखों में जरा भी चिंता नजर नहीं आ रही. भोसले परिवार का हर पुरुष पहाड़ी तूफान है, तो जिसकी गति को पर्वत भी नहीं रोक पाए, उसका कोई क्या बिगाड़ लेगा? पूरे खानदान की लाश पर खड़े होकर हमने ताज पहना था. इसे दोबारा उसी वक्त पहनेंगे जब उस सांबा की चीखें पूरे हिंदुस्तान में गूंजेगी. जहाँ जहाँ भगवा रंग नजर आए उसे लाल कर दो. समय आ गया है, अब वार होगा. औरंग और उसकी सल्तनत को जला के राख कर देंगे. हमें हराने वाली हर कोशिश को मारेंगे, हर षड्यंत्र को तोड़ेंगे. छत्रपति शिवाजी महाराज का सपना पूरा करके ही छोड़ेंगे. जय भवानी, जय भवानी, जय शिवाजी, हर हर महादेव. हम और पूरा मराठा साम्राज्य इसी दिन की प्रतीक्षा तो कर रहे थे. विश्वास आपका साथ है तो युद्ध लगे त्योहार. सुना कर सहार करो कि वो अपनी मौत की भीख मांगे. मौत के घुंघरू पहन के नाचते हम औरंग. हमारी मौत मराठों के हर घर एक नया सिवा, एक नया संभव पैदा करेगी. लेकिन जब तू मरेगा तब ये तेरी मुगल सल्तनत भी मर जाएगी. ఛావా Can't wait for this movie, guys. guys Really. goosebumps, literally goosebumps भाई. నిజంగా చెప్పాలంటే ఈ ట్రైలర్ లో ఇట్లాంటి సీన్స్ ఉన్నాయి, నిజంగా గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి తెలుసా. Breathtaking విక్కీ scenes కౌశల్ and యాక్ట్ those చేయలేదు. dialogues. Guys, Yeah, నిజంగా విక్కీ కౌశల్ యాక్ట్ చేయలేదు, డైరెక్ట్ జీవించిన అంతే. Literally. ఒక సీన్ ఉంది గైస్, అది పైకి ఎక్కే సీన్ ఎగ్జాక్ట్ ఛత్రపతి శివాజీ మహారాజ్ దగ్గర కనిపించాడు. ఎగ్జాక్ట్ మధ్యలో ఒక సీన్ లో పైకి ఎక్కుతాడు కదా, ఎక్కి కూర్చుంటాడు కదా సింహాసనం మీద, ఎగ్జాక్ట్ సేమ్ అట్లనే. అసలు నాకు తేడా అనిపించలేదు. అసలు పుట్టిండు ఈ క్యారెక్టర్ ప్లే చేయడానికే పుట్టిండు, ఇది కన్ఫర్మ్ చెప్తున్నా. ఇంకా ఏఆర్ రెహమాన్ సార్, మీరు What a మ్యూజిక్ music, what a music. మనం ట్రైలర్ కి ఎలా అయిపోతుంటే మూవీకి ఎలా అయిపోతాం నాయక్. సో గైస్ డైలాగ్ ఎలివేషన్స్, ఆ ఒక్కొక్క డైలాగ్ ఎప్పుడైతే చెప్తున్నారో
गाइस लिटरली गूज बम्स भाई क्या था वो भाई రియలీ ఏం చెప్పాలి? గైస్ నిజం చెప్పాలంటే మహారాష్ట్రలో అప్పుడు చాలా మంది అంటే మహారాష్ట్ర ఏరియాని కబ్జా చేయడానికి చాలా మంది ట్రై చేశారు. Yeah. బట్ ఛత్రపతి శివాజీ మహారాజ్ ఎప్పుడైతే అంటే దాన్ని బట్టి స్వరాజ్ ఆ భవ్య రంగుని నిలబెట్టడానికి చాలా మంది కష్టపడ్డారు. తన ప్రాణాలని అంటే ప్రాణాలని త్యాగం చేసి భగవారంని ఇది చేశారు. అండ్ తానాజీ మహారాజ్ కూడా చాలా చేశారు, సాక్రిఫైస్ చేశారు ఛత్రపతి శివాజీ. దాని తర్వాత వచ్చి ఇప్పుడు ఛత్రపతి సంభాజీ మహారాజ్. సో గైస్ నిజం చెప్తున్నా, మూవీకి అయితే మనం డెఫినెట్గా వెళ్తున్నాం. 14th ఫిబ్రవరికి రిలీజ్ అవ్వబోతుంది. అండ్ ఐఎమ్ రియలీ డామ్ షూర్ మీరు కూడా వెళ్ళండి. కన్ఫామ్గా చెప్తున్నా, మీకు అంటే హిస్టరీ మీకు తెలియాలంటే ఈ మూవీ అనేది మనం చూడాల్సిందే. బుక్లో రాయరు గైస్, ఇటువంటి హిస్టరీ బుక్లో రాయరు, మీరే వెళ్ళి చూడాల్సిందే. సో గైస్ డెఫినెట్గా సినిమా థియేటర్కి అనేది మనం వెళ్తున్నాం, మీరు కూడా వెళ్ళండి, మనందరం కలిసి చూద్దాం ఈ మూవీని. సో 14th ఫిబ్రవరికి అనేది రిలీజ్ అవ్వబోతుంది. ప్లస్ ఆ మూవీ ఎలా ఉందో దాని రివ్యూ కూడా మేము ఇస్తాం ఇదే ఛానల్లో. సో ప్లీజ్ మేక్ షూర్ యూ హిట్ దాట్ సబ్స్క్రైబ్ బటన్. ఇంకొక టిప్ గైస్, వీలైతే హిందీలో చూడడానికి ట్రై చేయండి, ఒరిజినల్ లాంగ్వేజ్ లా. డైలాగ్ డెలివరీ కొంచెం మంచిగా అనిపిస్తుంది. ఐ థింక్ ఇది ఒరిజినల్ ఒకటే లాంగ్వేజ్ లో ఉందేమో. డబ్ చేస్తే ఒకవేళ డబ్ చేసినా కానీ డబ్ చేస్తే మీ ఆ ట్రైలర్ కూడా అన్ని లాంగ్వేజెస్ లో రిలీజ్ అయ్యేది కదా. ఏమో అంటే మేబీ అవ్వచ్చు. వీలైతే మీరు ఒరిజినల్ లాంగ్వేజ్ చూడండి, ఒరిజినల్ ఏ లాంగ్వేజ్ తీసారో ఆ మూవీ చూడండి. మీకు ఒకవేళ అర్థం కాకపోతే డబ్బు ఇట్లా చూడండి, హైలీ రికమెండ్ అయితే ఒరిజినల్ లాంగ్వేజ్. బికాస్ గైస్ విక్కీ కౌశల్ డైలాగ్ డెలివరీ మాత్రం మీరు కానీ హిందీలో చూస్తేనే మీకు చాలా సాటిస్ఫై అనేది దొరుకుతుంది. ఎందుకంటే ఐ డోంట్ థింక్ సో లైక్ వేరే లాంగ్వేజ్ సాటిస్ఫై చేయగలుగుతుంది కానీ చాలా వరకు కట్ అయిపోయి ఉంటాయి. సో డైరెక్టర్ కూడా చాలా ఎఫర్ట్స్ పెట్టారు డైలాగ్స్ రాయడంలో. క్లియర్ గా చూడగలుగుతున్నాం ట్రైలర్ లో కూడా మనం. అండ్ హిందీలోనైతే చాలా ఎపిక్ గా ఉండబోతుంది. ఘోరంగా పోస్ట్ ప్రొడక్షన్ చేసి చాలా మంచి పని చేశారు. పోస్ట్ ప్రొడక్షన్ ఇంప్రూవ్మెంట్ చేసి నిజంగా గైస్ నిజంగా మనకు కానీ 5th అంటే దాని ఏమంటారు 6th డిసెంబర్ అనేది వస్తుంటే మేబీ అంతగానం లేకపోయేది. బట్ కొద్దిగా టైం తీసుకొని ఎడిట్ అవన్నీ అంటే ఏదైతే షూట్ ఉందో అదంతా కంప్లీట్ చేసి ఇంకా బెటర్ గా పర్ఫార్మెన్స్ అంటే ఉన్నట్టు చూపించారు. సో గైస్ వితౌట్ ఎనీ డౌట్ డెఫినెట్ గా వెళ్ళాల్సిందే ఈ మూవీకి థియేటర్ లోకి మనం వెళ్ళాల్సిందే కన్ఫర్మ్ గా. యాక్షన్ సీన్లు బాగున్నాయి, ఎక్స్ప్రెషన్స్ బాగున్నాయి, ఫేస్ ఎక్స్ప్రెషన్స్ చూసినా ఎక్స్ప్రెషన్స్ నాకు కొన్ని సీన్స్ డైరెక్ట్ ఛత్రపతి శివాజీ మహారాజ్ చూసినట్టు అనిపించింది నాకు కొన్ని సీన్స్ లా. నిజంగా ఆ టైగర్ సీన్, సారీ ఆ లయన్ సీన్, అసలు చెప్పాలంటే గైస్ పాత కాలంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ ఇంకా వాళ్ళ తోటి ఉన్న వాళ్ళందరూ ఈ పులిలు వీళ్ళంతా తోటి భయపడరు. ఈ పులిలు అప్పుడు మన దగ్గర అంత పవర్ ఉండే. బట్ ఇప్పుడు అంతా మనం వీక్ అయిపోయాం. ఎందుకంటే అప్పుడు ఆ ఫైటింగ్ టాక్టిక్స్ కూడా చాలా డిఫరెంట్ లెవెల్లో ఉంది. చిన్నప్పటి నుంచి ప్రాక్టీస్ చేసేవాళ్ళు. సో ప్రాక్టీస్ లేదు. డెఫినెట్ గా మహారాష్ట్రలో మనకు అసలు చెప్పాలంటే మన ఇండియాలో ఒక జెమ్ చెప్పాలంటే ఛత్రపతి శివాజీ మహారాజ్ జెమ్, ఒక జెమ్. కింగ్ ఆఫ్ స్టార్టింగ్ నుంచి రిఫరెన్స్ ఇస్తుంటారు చూసినా మీరు. ఏమంటారు క్రౌన్ అన్నారు కానీ దాన్ని పగడి సంథింగ్ ఏదో అంటారు. స్టార్టింగ్ నుంచి అలా అది పగడి పెట్టుకున్నప్పుడు శివాజీ మహారాజ్ దగ్గర అనిపించారు. సో గైస్ మనం ఈ వీడియోని ఇక్కడ ఏం చేద్దాం, చాలా లాంగ్ అయిపోయింది వీడియో ఐ థింక్. బట్ గైస్ ఎంత చెప్పినా తక్కువే, ఎంత చెప్పినా తక్కువే. బికాస్ చెప్తూ వర్డ్స్ కూడా తక్కువైపోతాయి. నిజం చెప్తున్నా, నేను ½ an hour దాకా కంటిన్యూగా మాట్లాడగలుగుతా ఈ ట్రైలర్ గురించి, ఎందుకంటే అంత మంచి సీన్స్ ఉన్నాయి. బట్ గైస్ మీరు ఏంటంటే మొత్తం వీడియో చూడరు. సో మాకు చెప్పాలని ఉంటుంది, బట్ మీరు మొత్తం వీడియో చూడరు, మీరు సగమే చూసేసి వెళ్ళిపోతారు. సో అందుకోసమే మేము చాలా వీడియోని లాంగ్ చేయకుండా చాలా షార్ట్గా చేస్తున్నాం. అండ్ మీకు రివ్యూ కావాలి, ప్లస్ లాంగ్ వీడియో కావాలి, ఏమైనా ఎక్స్ప్లెనేషన్స్ కావాలి, బ్రేక్ డౌన్ కూడా కావాలంటే కూడా చెప్పండి, కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మేము డెఫినెట్గా బ్రేక్ డౌన్ అనేది చేస్తాం విత్ లైక్
నాట్ ఓన్లీ ఇన్ తెలుగు, హిందీలో కూడా మీకు మా అంటే చాలా మంది చెప్పారు హిందీలో కొన్ని వర్డ్స్ అనేది చెప్పండి, బట్ మేము మోస్ట్ ఆఫ్ ది లైక్ మేము తెలుగు అనేది మాకు చాలా వస్తుంది, సో అందుకోసం మేము తెలుగులో మాట్లాడుతున్నాం. బట్ వీ డెఫినెట్లీ ట్రై టు స్పీక్ ఇన్ హిందీ అండ్ ఇంగ్లీష్. అండ్ ప్లీజ్ గైస్ సబ్స్క్రైబ్ అనేది చేయండి, డూ సబ్స్క్రైబ్, డూ లైక్, షేర్ అండ్ కామెంట్ కూడా చేయండి. ప్లీజ్ రికమెండ్ సంథింగ్ అండ్ వీ విల్ డెఫినెట్లీ రియాక్ట్ టు దాట్. అండ్ వీడియోని ఎండ్ చేసేద్దామా? ఏమేం చెప్పాలి బ్రో? అదే ఏమేం చెప్పాలి? గంట. क्या करने हैं हम यहाँ? గంట బజావ్. So guys, इस चैनल को सॉरी ये वीडियो अगर आपको पसंद आया तो प्लीज मेक श्योर यू हिट दैट लाइक बटन, సబ్స్క్రైబ్ బటన్ కామెంట్ చేయండి. and share confirm గా చేయండి and Share recommendation guys, recommendation రికమెండేషన్. కామెంట్ సెక్షన్ ఇస్ ఆల్వేస్ ఓపెన్ ఫర్ యూ. and बस last time. बस आपका प्यार से भर दो guys, दिल वाले सिंबल पूरा भर दो आपके प्यार से. अरे दिल किसको होना है यार, रिकमेंड करो यार, कुछ तो लिखो. yes recommend please guys, recommend. Recommendations. Okay guys చాలా పెద్దగా అయిపోయింది ఐ థింక్ వీడియో. I love you guys, I love you నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. bye bye. Bye bye.